Hello everyone, welcome to my YouTube channel RR Vlogs. Please like, share and subscribe. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండి. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మనం ఈ వీడియోలో వియత్నాం వచ్చేసాము. ఫ్లైట్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి హోచిమిన్ సిటీ. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ల్యాండ్ అయ్యాము. సో మంచి వ్యూ దొరికింది. ఇది వచ్చేసి ఇమిగ్రేషన్ కౌంటర్ అండి. మన పాస్పోర్ట్ ఇంకా వీసా చెక్ చేస్తారు. సో క్వశ్చన్స్ అయితే పెద్దగా ఏం అడగలేదు. ప్లస్ మన వీసా కూడా 1 month వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇమిగ్రేషన్ అయిపోయిందండి. మన పాస్పోర్ట్ ఇంకా వీసా చెక్ చేస్తారు. మన పాస్పోర్ట్ మీద అరైవల్ది స్టాంప్ వేస్తారు అనమాట. సో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం కిందికి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. సో లగేజ్ తర్వాత ఇంకా నెక్స్ట్ హోటల్ ట్రిప్ ఏనండి. సో ఇన్ బిట్వీన్ నేను మధ్యలో కూడా కొన్ని వీడియోస్ తీసాను. సిటీ మాత్రం చాలా బాగుంది. సో ఒకసారి చూడండి. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సిటీ అయితే చాలా గ్రీనరీగా ఉంది. మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో ఈ వీడియోలో మీకు మధ్యలో ఒక రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్ సిటీ అయితే నిజంగా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ప్లస్ గ్రీనరీ మీరు చూడండి, అసలు చాలా బాగుంది అనమాట గ్రీనరీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మీరు రైల్వే ట్రాక్ వస్తుంది. నో గేట్స్ ఏం ఉండవండి రైల్వే ట్రాక్ కి. లైక్ అందరు ఓపెన్ గా ఉంటారు. వచ్చేసింది రైల్వే ట్రాక్. ఇది రైల్వే ట్రాక్ అనమాట. గేట్ ఇటు ఏం లేదు. ఇక్కడ కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి. హోటల్ వచ్చేసాము. మేము రాగానే మాకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. తర్వాత రూమ్స్ కి పంపించారు. పెద్ద ఫుడ్ అయితే ఏం లేదండి. నేను నార్మల్గా ఫ్రూట్స్ ఇంకా ఎగ్, డ్రై ఫ్రూట్స్ తిన్నాను. సో నెక్స్ట్ మన రూమ్ టూర్ చూద్దాము. సో ఇది వచ్చేసి మన రూము. మీరు చూడొచ్చు. పర్ రూమ్ 2 మెంబర్స్కి ఇచ్చారనమాట. లగ్జరీగా ఉంది. చాలా బాగుంది ఈ రూమ్స్ కూడా. సో ఇదొక బెడ్ సింగిల్ బెడ్ అనమాట. సో ముంగటెళ్తే మీకు వ్యూ కూడా ఉంటుంది. సో వ్యూ చూపిస్తా ఒకసారి. సో ఇది మొత్తం రూమ్ టూర్. ఓకే, మా కొలిక్ అండి. రూమ్ టూర్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం సూచిమిన్ టనల్కి వెళ్దాం. సో ఇది మీరు ముందు చూస్తున్నారు కదా, ఇది ఒక టనల్ అనమాట. సో వీళ్ళు వార్ టైంలో యూజ్ చేశారు. ఇలాంటి టనల్స్ చాలా ఉంటాయి ఇక్కడ. మీరు ముందు చూడొచ్చు. గైడ్ చిన్న టనల్ ఓపెన్ చేసి చూపిస్తారు. ఇలాంటి చాలా టనల్స్ ఉన్నాయి. ఇలా అండర్ గ్రౌండ్ ఉన్నాయన్నమాట అన్ని టనల్స్. వాళ్ళు అమెరికన్స్ కి ట్రాప్ చేయడానికి యూజ్ చేశారు. ప్లస్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి యూజ్ చేశారు. సో ఈ ప్లేస్ మొత్తం అదేనండి. లైక్ ఇలాంటి టనల్స్ చాలా ఉంటాయి. మీరు ముందు కూడా చూడొచ్చు. లైక్ ఒక సెటప్ ఉంది అక్కడ. వాళ్ళ హిస్టరీ, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఇలాంటి ఇక్కడ మొత్తం అదే ప్లేస్ అనమాట. సో మీరు ముందు చూస్తున్నారు కదా. సో ఇదొక సెటప్. సో ఇదంతా మా ఆఫీస్ స్టాఫ్ అనమాట. మేము అరౌండ్ ఒక 200 మెంబర్స్ వరకు వెళ్ళాము. హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియా అండి. ఆల్ ఓవర్ ఇండియా, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, ఇలా 3 గ్రూప్స్గా వెళ్ళాము అనమాట. సో 200 మెంబర్స్ వెళ్ళాము. మీరు బ్యాక్గ్రౌండ్లో షూటింగ్ వాయిస్ కూడా మీకు వినిపిస్తుంది. అదేందో నేను ముందు చెప్తాను మీకు. సో దీని తర్వాత మనం ఈ పార్క్లో ఒక చిన్న స్టోర్ కూడా ఉంది. ఆ స్టోర్ చూద్దాము. సో ఇది వచ్చేసి స్టోర్ అనమాట. లైక్ ఇక్కడ లైక్ క్యాప్స్ చూడొచ్చు, చిన్న చిన్న ఆర్ట్స్ ఉన్నాయి. గ్యాలరీ అనుకోండి. లైక్ సో ఫ్లవర్ వాజెస్, ఇంకా లైక్ అన్ని షో ఐటమ్స్ అనమాట. సో ఫోటో ఫ్రేమ్స్. మీకు బ్యాక్గ్రౌండ్లో షూటింగ్ది వాయిస్ సౌండ్ వినిపిస్తుంది కదా. సో అది నథింగ్ అండి. ఇక్కడ లైవ్ షూటింగ్ ఉంటుంది. మల్టిపుల్ లైక్ గన్స్ ఉంటాయి. AK-47 ప్లస్ నార్మల్ గన్,
లైవ్ అనమాట, ఒరిజినల్ అవన్నీ. మీకు సౌండ్ వింటనే మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినిపిస్తుంది, అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం అక్కడికి కూడా వెళ్దాం, ఆ షూటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారండి ఎలా ఉండాలని. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ షూటింగ్ ఎలా జరుగుతుందో. సో పైన మీరు బోర్డు కూడా కనిపిస్తుంది కదా, AK-47, AK-54 అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఒక 7 to 8 ఉన్నాయి ఇలా డిఫరెంట్ గన్స్. సో ఈ హెడ్ ఫోన్స్ అయితే మ్యాండేటరీ, అది లేకపోతే మాత్రం సౌండ్ తట్టుకోలేము. చాలా అంటే చాలా సౌండ్. ఇప్పుడు మీరు ముందు బోర్డ్స్ చూస్తారండి. సో ఇవే బోర్డ్స్ అనమాట, అందరు అక్కడే షూట్ చేస్తారు. దీని తర్వాత మేము ఎగ్జిట్ అయ్యాము. ఇది ఇండియన్ రెస్టారెంట్, ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత మేము డైరెక్ట్ హోటల్కి వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా ఇలా బయటికి వచ్చాము అనమాట. సో ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టోర్స్, సో షాపింగ్ స్టోర్స్ అనమాట. సో ఇక్కడ నైట్ కూడా వ్యూ చాలా బాగుంది. లైక్ ఇక్కడ మొత్తం లైటింగ్ మీరు చూడొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం 2 వీలర్సే ఉన్నాయండి, 4 వీలర్స్ మీకు చాలా తక్కువ కనిపిస్తాయి. మీరు చూడొచ్చు. ప్లస్ రోడ్స్ కూడా మనకు రివర్స్గా ఉంటుంది ఇండియాలో. వీళ్ళకి కార్ స్టీరింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం లైక్ లైటింగ్ అవి ఇవి. ఇంకా కంటిన్యూ వీడియో చూడండి మొత్తం ఎండ్ వరకు, మీకు నైట్ లైఫ్ టోటల్గా ఉంటుంది. నైట్ స్ట్రీట్ అని ఒకటి ఉందండి, అదైతే మొత్తం పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, కంప్లీట్గా ఆ స్ట్రీట్ మొత్తం అదే అనమాట. సో లాస్ట్ ఎండ్ వరకు వీడియో చూడండి కంటిన్యూగా.
ఇది వచ్చేసి నైట్ స్ట్రీట్, కంప్లీట్గా బార్ అండ్ రెస్టారెంట్స్ మొత్తం అవే ఉన్నాయండి. సో ఎండ్ ఆఫ్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నా ఫస్ట్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.